ఆరంభ దినాలు. అప్పటికి బైబిల్ బాగా చదువుతూ ఉండేవాడిని. ఆమెకు సమాధానం ఎలా చెప్పాలో తెలియదు. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె అన్నది, అయా, యవ్వన దశలో ఉన్నటువంటి నా కుమారుడు పెద్ద వాటర్ ట్యాంక్ కట్టేవాడు, అంటే మేషన్ వర్క్, ఇక్కడ వేదారంటారు కదా, అక్కడి నుంచి ఎవరో తోసేశారట. చాలా వాటర్ ట్యాంక్ అంటే మనకు తెలుసు కదా, చాలా కాలం 60-80 అడుగుల ఎత్తులో ఉంది. ప్రతిరోజు ఏడుస్తుంది. నేను ఒక దినం వెళ్ళి చెప్పానమ్మా, మీరు ఎంత ఏడ్చినా మీ కుమారుడు మాత్రం తిరిగి మీ దగ్గరికి రాడు, కానీ మీరు మాత్రం తప్పకుండా మీ కుమారుడు ఉండే చోటుకు వెళ్తారు అంటే ఆ దినం నుంచి నా మాటలు కాదు, అది బైబిల్లోంచి నేను చెప్పగలిగాను. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయంలో ఈ సంఘటన దావీదు విషయంలో జరిగింది. దావీదుకు పుట్టినటువంటి ఆ చిన్న బాలుని దేవుడు మొదలాడు, రోగి అయ్యాడు. అతడు మరలా స్వస్థత పొందుతాడేమో అని అతడు ఉపవాసం ఎంతగానో ప్రార్థించాడు దావీదు గారి. చివరికి ఈ కుటుంబంలో కూడా అలాగే జరిగింది. సహోదరి చనిపోయినటువంటి సంగతి పిల్లలకు తెలిస్తే, పాపం తెలిస్తే అంటే తట్టుకుంటుందా లేదా అన్నటువంటి సందర్భం కూడా నేను విన్నాను. కానీ దావీదు ధైర్యంగా లేచి స్నానం చేసి వస్త్రాలు ధరించి ఆహారం తీసుకున్నాడు. అక్కడి వాళ్ళందరూ అడిగారు, ఏంటి అంటే దాని ఒకే ఒక మాట అన్నాడు, అయ్యా, నేను చనిపోయి నా కుమారుని ఎదురు వెళ్తాను, కానీ నా కుమారుడు అయితే బ్రతికి ఎప్పటికీ నా దగ్గరికి. ఇదే మా నిత్య జీవితంలో జరిగేది. సహోదరి విషయంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సెకండ్ వేవ్ లో గొప్ప గొప్ప దైవజనులు సైతం ఈ కరోనాకు కనికరం లేదు. గొప్ప గొప్ప దైవజనులు సైతం ఎదిరించారు. చిన్న పెద్ద కుల మత వయసులో నిమిత్తం లేకుండా సెకండ్ వేవ్ లో నేను ఇప్పటికీ అనుకుంటాను, ఒకసారి చెట్టు మనం ఊపినప్పుడు పండ్లు ఎలా రాలిపోతాయో సెకండ్ వేవ్ లో, ఫస్ట్ వేవ్ లో మన భారతదేశంలో సంఖ్య 1 లక్ష, కానీ సెకండ్ వేవ్ లో ప్రభుత్వం వారు లెక్కలు చూపించట్లేదు. 4 లక్షలు కాదు, 8 లక్షలు చనిపోయారు. కానీ ఈ సమయం మనకున్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఒకే ఒకటి ఏంటి అంటే, దేర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. సరే, వారు కొంచెం ముందుగా వెళ్ళిపోయారు, కానీ వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచారు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారు వచ్చే సమయంలో 1వ అధ్యాయం 7వ వచనంలో నమ్మినటువంటి వారేమో యేసు ప్రభు వారిని స్వాగతిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. ప్రభా రమ్ము రమ్ము. అదే ప్రకటన గ్రంథం 22:16లో కూడా అదే మాట రాయబడింది. 20వ వచనంలో కూడా అదే మాట రాయబడింది. కానీ నమ్మనటువంటి వారు మాత్రం గుండెలు బాదుకుంటారు. మరి ప్రియ సహోదరి, బాల్యం నుండి ప్రభువైన యేసు తన స్వంత రక్షకునిగా అంగీకరించి సత్క్రియలు చేసినటువంటి ప్రియ సహోదరి, ఇందాక మనం చదువుకున్నటువంటి రోమపత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో అపొస్తలుడైన పౌలు అద్భుతమైనటువంటి మాట చెప్తారు. ఏమంటే, పని చేయక, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. రక్షించబడిన తర్వాత చేసేవి సత్క్రియలు, కానీ సత్క్రియల ద్వారా మనం రక్షించబడడం లేదు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వలన కలిగినది కాదు, కాబట్టి ఎవడును అతిశయపడడానికి వీల్లేదని అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 10 వచనాల్లో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. రక్షించబడక మునుపు సత్క్రియల చేత కాదు, మనం రక్షించబడిన తర్వాత సత్క్రియలు మనం చేయగలుగుతున్నాం. పని చేయక అపొస్తలుడైన పౌలు తెలియజేస్తాడు, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వారి విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నదని అపొస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. సహోదరి ఒకవేళ మనకంటే ముందుగా వెళ్ళిపోయింది,
కొన్నిసార్లు భౌతికంగా దీన్ని జీర్ణించుకోవాలని చాలా కష్టం. ఇట్స్ వెరీ హార్డ్ టు డైజెస్ట్. ఎస్ట్రేంజ్మెంట్, సపరేషన్ అనేది చాలా దుఃఖకరమైనటువంటిది. కానీ మనం చూస్తాం బైబిల్లో ఇలాంటి సంఘటనలు. యేసు ప్రభువు వారు మానవునిగా ఈ లోకంలోనికి వచ్చి మార్తా, మరియా, లాజరు వారితో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని బట్టి 11వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉన్నమాట, ప్రభా నీవు ప్రేమించినటువంటి లాజరు రోగి అయ్యాడు. నిన్ను ప్రేమించిన కాదు, నీవు ప్రేమించిన. ఆయన మనందరినీ, ఈ కుటుంబాన్ని కూడా ఎంతగానో ప్రేమించాడు. ఆయన ఈ లోకం విడిచిపెట్టే సమయం ఆసన్నమైనదని ఎదిగి యోహాను సువార్త 13:1 వారిని అంతం వరకు అనగా సంపూర్ణంగా ప్రేమించాడు. సహోదరి బాధ్యత భర్త కొరకు, పిల్లల కొరకు, సహోదరుల కొరకు, ఇంకా అందరి కొరకు వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నదని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినటువంటి మాట దూతనే యోహానుకు చెప్పాడు. యోహాను ఒక ప్రెస్ రిపోర్టర్, రైటర్, పత్రికా విలేకరి. యోహాను రాష్ట్ర ఇప్పటి నుండి ప్రభువునందు వృద్ధినందు వృద్ధులు అన్యులు. వారి ప్రయాసములు, వారు సాగు తెల్లవారటాల నుండి 9 గంటలకే వెళ్ళిపోవాలి. తెల్లవారి వరకు అన్ని సిద్ధంగా చేసి ఇంకా ఆ ప్రయాసం లేదు వారికి. ఒకవైపు చూస్తే బంధాలు, బాంధవ్యాలు దేవుడే కలగజేశాడు. ఆ బంధాలు, బాంధవ్యాలు అన్ని కూడా తెలిసివేసి మరలా తన ఎదురు పిలుచుకుంటున్నాడు. ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ, ఇతరులకు లేనటువంటిది మనకు ఉన్నటువంటిది ఒకే ఒకటి ఏంటి అనేది ఒక గొప్ప నిరీక్షణ. నాకు తెలుసు వారికి ఎంత దుఃఖం ఉన్నదో. దాదాపుగా 42 రోజులు భౌతికంగా జీర్ణించుకోవడం కష్టం. కానీ అది దేవుడికి సాధ్యం. దేవుడి వాక్యంలో రాయబడింది, ఈజ్ ఎనీథింగ్ టూ వండర్ఫుల్ ఫర్ ద లార్డ్. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయన తప్పకుండా ఆ కుటుంబానికి చేసినటువంటి ఆ గాయం, యోబు గ్రంథం 5:18, ఆయనే గాయము చేయడు, ఆయన చేతులే స్వస్థపరచు. వారు నెమ్మదిగా బైబిల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటి అంటే, కీర్తనల గ్రంథం 30వ కీర్తన 5వ వచనంలో, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయా ఆయుష్కాలమై తెలుసు. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషిస్తాడు. His anger is for a moment, his favor is for a lifetime. Weeping may linger for the night, but joy comes with the morning. దేవుడు ఆ పిల్లలను తప్పకుండా ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. ఇప్పటికే ఎంతో ఇచ్చాడు. ఇంకా దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ గాయాన్ని సంపూర్తిగా ఆయన వాక్యం చేత యెషయా గ్రంథంలో అనేక చోట్ల చెప్తాడు. నేనే మిమ్మల్ని ఓదార్చుకున్నాను అనే మాట యెషయా గ్రంథం 51లో చెప్తాడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. 54వ అధ్యాయం 7-8 వచనాల్లో అక్కడ అంటున్నాడు, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి గొప్ప వాత్సల్యంతో సమకూర్చింది అనే మాట రాయబడింది. 54వ అధ్యాయం 7 మరియు 8 వచనాలు. ఈ కుటుంబానికి మాత్రమే కాదు, ఆ వార్త తెలిసినప్పుడు మేము కూడా కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని బట్టి, నా గురించి నా కిడ్నీలో స్టోన్ అని చెప్తే, సార్ ఫలాని మెడిసిన్ వాడుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి, కరోనా. ఆ ప్రియ సహోదరి మనందరికీ జాగ్రత్తలు చెప్పి తనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. మధ్యాహ్న కాలము బైబిల్లో రాయబడ్డ ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, మనం క్రీస్తు శరీరంగా ఉన్నప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో, శరీరంలో ఒక అవయవం శ్రమ పడితే శరీరం అంతటికి. ఆ సహోదరి నిద్రించిందన్న వార్త మేము తెలుసుకొని ఆశ్రమ గారైతే పూర్ణ ఇచ్చారు. నేను కూడా చాలా అసలు
క్రీస్తులో ఉన్నటువంటి ఈ బంధాలు బాంధవ్యాలు, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, నీటి కంటే రక్తం చాలా చిక్కగా ఉంటుంది అన్నట్టు, మా బంధువులు ఎక్కడున్నారు, మా అమ్మగారు ఎక్కడున్నారు, మా సహోదరులు ఎక్కడున్నారు? యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నమ్మిన వాళ్ళే నా కుటుంబ సభ్యులు, నమ్మని వాళ్ళు నా కుటుంబం కాదని కాదు, కానీ వారు క్రీస్తు రక్తంలో కడగబడలేదు. ఈ మధ్యాహ్నకాలము నేను కూడా చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఎందుకంటే లవింగ్ అండ్ కైండ్ ఉమెన్, ఒక మంచి ప్రేమ దయ కలిగినటువంటి సహోదరి, కుటుంబం కొరకు ప్రయాసపడే సహోదరి. ఆ సామెతల కింద 10 నుంచి 31 వరకు ఎలా ఉంటారో, ఎప్పుడు బట్టలే. వారు భౌతికంగా వారి మధ్యలో లేకపోయినప్పటికీ దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచింది. దేవుడు మనం ఎంత ఆలోచన చేసినా బహుశా మన ప్రియ సహోదరికి దేవుడు అంతే వయసు నియమించాడేమో. యోబు 14:5 రాయబడినట్టుగా, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉంది, మించజాలని వయసు పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు. అంటే బహుశా ప్రియ సహోదరికి 52 సంవత్సరాల వయసే నియమించాడు. మనకు తెలియదు. మన చేతిలో కొన్ని ఉన్నాయి, అన్ని లేవు. కానీ దేవుడి చేతిలో దేవుడు తన ప్రేమతో అందరికీ ఆయుష్ రాస్తూ ఉన్నాడు. సహోదరిని దేవుడు నీతిమంతురాలుగా తీర్చి ఆయన చెంతకు చేర్చుకున్నాడు. పిల్లల భవిష్యత్తు విషయమే సారు రిటైర్మెంట్ లైఫ్ రీసెంట్గానే చాలా రిటైర్ అయ్యాడు. కేవలం 1 మాసం మాత్రం తను ఉన్నది అంతే. మార్చి మాసం 31 రిటైర్ అయ్యాడు. ఏప్రిల్ మాసము ఆరోగ్యంగానే ఉన్నది. మే మాసము ఆరంభంలోనే అస్వస్థత పడి 15 రోజులు కరోనాతో పోరాడి ఓడిపోయింది. కానీ శరీరానికి కలిగినటువంటి అస్వస్థత విషయం కానీ ప్రభుత్వం మాత్రం తను కష్టంగా చేయలేదు. ప్రభువునందు ప్రేమైనటువంటి వారా, ఇతరులకు లేనటువంటిది మనకున్నటువంటిది ఏంటి అంటే ఒకే ఒకటి, ఒక గొప్ప నిరీక్షణ. ఈ అశాశ్వతమైనటువంటి లోకంలో శాశ్వతమైనటువంటి లోకం కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాము. ఈ విషయం చాలా మందికి తెలియదు. మరణం తర్వాత ఏంటి అనేది చాలా మందికి తెలియదు అన్నమాట. అర్థం ఏంటంటే వారు అర్థం చేసుకునే విధానంలో ఉంటుంది. యేసు ప్రభు వారు ఖచ్చితంగా చెప్పాడు, నేను అక్కడి నుంచి వచ్చాను, అక్కడికే వెళ్ళిపోతున్నాను. పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా మనుష్య కుమారుడు తప్ప పరలోకంలో దిగిపోయిన వాడు ఎవరు లేడని యోహాను సువార్త 3:13 రాయబడ్డాడు. ఆయన అక్కడి నుంచి వచ్చాడు, అక్కడికే వెళ్ళిపోయాడు, మరలా వస్తాడు, మనతని తీసుకొని వెళ్తాడు, మనకంటే ముందుగా నిద్రించినటువంటి వారిని కూడా లేపుతాడని మాట మనకు దశలోకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడ్డాడు. ఈ విషయాన్ని మనం తెలుసుకో. కానీ భౌతికంగా కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, కొంతమంది డిప్రెషన్లోనే ఉంటారు. కానీ ఎవరి మనసు నీ మీద ఆనుకుంటూ వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు, ఏలైనగా అతడు మీద విశ్వాసం ఇచ్చాడు. ఈ మధ్యాహ్నకాలంలో నో వర్డ్స్. సహోదరి గురించి మాట్లాడాలంటే నాకు వాక్యం చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. ఎందుకంటే ఆ కుటుంబం అలాంటి కుటుంబం. కానీ మనందరికీ అతీతమైనటువంటిది దేవుడి వాక్యం. మనం చేయని పని దేవుడు చేయగలుగుతాడు, మనం చేయని పని దేవుడి వాక్యం చేయగలుగుతుంది. ఒక్కసారి అబ్రహాంతో దేవుడు నువ్వు లేచి నేను చెప్పే చోటికి వెళ్ళాలంటే అన్నీ వదులుకొని వచ్చేసాడు. అలాగే దేవుడు వారితో తప్పకుండా మాట్లాడతాడు, వారిని ఆదరిస్తాడు. శ్రమను విస్తరించే కొద్దీ ఆదరణ కూడా ఎక్కువ అవుతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే నెమ్మదిగా వారి గాయాన్ని తప్పకుండా దేవుడు కడతాడు. ఒకనొక దినం ఆ ప్రియ సహోదరిని మనము కుటుంబ సభ్యులందరూ కూడా చూస్తారనే నమ్మకం నిరీక్షణ మనకు ఉన్నది. ఆ దేవుడు బాల్యం నుండి సహోదరికి తోడుగా ఉండి యవ్వన దశలో విజయ్ కుమార్ గారితో వివాహము, సంతానము, కుమారుడు కుమార్తె, బంధాలు బాంధవ్యాలు అన్నీ కూడా దేవుడే కలగజేశాడు. మరలా దేవుడే ఆ బంధాలన్నీ కూడా ఫ్రెంచి వేసి తీసుకొని వెళ్ళాడు. ఇది మనమందరము తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఇది దేవుడి ఒక చట్టం అంతే. ఒక మాటలో చెప్పాలంటే
భక్తుడు కీర్తనలు 8లో యోబు 7:17లో నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటారు వాడు ఏ పాటి వాడు అని అంటాడు. వాట్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ దట్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ దెమ్? వై యు ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ హ్యూమన్? ఎందుకు నువ్వు మనిషి పైన దృష్టి పెడుతున్నావంటే నిరంతరము దేవదూతలు దేవుడిని స్తుతించినప్పటికీ దేవుడు గాడ్ వాజ్ నాట్ హ్యాపీ. మనతో మాట్లాడము, మనం ఆయనతో మాట్లాడము, ఆయన మన కొరకు ఆయన ఈ లోకానికి రావడము. ఇదిగో దేవుడి నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును. ఆ పరలోక సింహాసనం మన కొరకు దిగి దించాడు. ఆయన మనందరి వల్లే మనకంటే ముందుగా ఈ బాధ. ఒక ఆమె అడిగిందంట, దేవుడు ఎక్కడున్నాడయ్యా? యేసు ప్రభువు వారు సెలవులో చనిపోతుంటే దేవుడు ఎక్కడున్నాడు? అతని నలగొట్టుటకు యెహోవా ఇష్టమైన, బికాస్ హి లవ్స్ us. ఆయన మన పక్షంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని శిక్షించడం ఆయనకి ఇష్టం లేక తన ప్రియ కుమారుని శిక్షించి మనందరికీ ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు దేవుడితో మనం సమాధాన పడ్డాము. సహోదరి, దేవుని యందు విశ్వాసం నుంచి రక్షించబడి భక్తి కలిగినటువంటి కుటుంబంలో తను జీవించగలిగింది. ఆ ప్రియ సహోదరి మనమందరం కుటుంబ సభ్యులు ఒకానొక దినం ఆ మహిమగల రాజ్యంలో, ఆ ప్రత్యేకమైనటువంటి స్థలం, అక్కడ ఇక మరణం ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, అక్కడ సూర్యుడు ఉండదు, అక్కడ ఎండ వడలిపో ఉండదు, అక్కడ రాత్రి ఉండదు. అలాంటి ఈ వాక్యం ఉన్నది కదా, మనోహరమైన స్థలములో నాకు చదవండి, మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించండి. అంటే అలాంటి ఆ స్థలంలోనికి ఆ ప్రియ సహోదరి వెళ్ళిపోయింది. మనమందరం వెళ్తాం, కొంత సమయం ఉన్నది. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ సమయాన్ని బట్టి, సమయం అంటే జ్ఞాపకం వస్తుంది. భక్తులందరూ కూడా వారి మరణదినం ఎప్పుడో వారి ముందే తెలుసుకున్నారు.